ఇక మరో అంశం చూస్తే వైఎస్ వివేక హత్య కేసు విచారణ మార్చి 10వ తేదీకి వాయిదా పడింది. కడప సెంట్రల్ జైల్లో ఉన్న ముగ్గురు నిందితుల్ని అప్పటిదాకా చెంచలగూడ జైల్లో ఉంచాలని హైదరాబాద్ సిబిఐ కోర్టు ఆదేశించింది. మొత్తంగా 5 నిందితులు విచారణకి హాజరయ్యారు. వీరంతా మార్చి 10వ తేదీన విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో నిందితులు సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిని చెంచలగూడ కారాగారానికి తరలించారు పోలీసులు. మరో 2 నిందితులు ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరి బెయిల్పై గతంలో విడుదలైన విషయం తెలిసిందే. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సంపత్ జరుగుతున్నారు. సంపత్, వివేక హత్య కేసుకు సంబంధించి ఎన్ని కీలక మలుపులు తిరుగుతుందో రోజుకో ట్విస్ట్ వెలుగు చూడటం మనం చూస్తూనే వస్తున్నాం. ఇప్పుడు తాజాగా కోర్టు ఇంకా ఆదేశాల్లో ఏమని పేర్కొంది? సతీష్, వాస్తవంగా చూస్తే ఈ రోజు ఉదయం 4 గంటలకు కడప సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో శివశంకర్ రెడ్డి A5 అంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ A2 వీళ్ళు ముగ్గురిని కూడా ఈ రోజు హైదరాబాద్ సిబిఐ కోర్టులో హాజరుపరచడం జరిగింది. హాజరుపరిచినటువంటి నేపథ్యంలోనే వాళ్ళని విచారించింది. దీంతో పాటు A1 గా ఉన్నటువంటి ఎర్రగంగిరెడ్డి, A4 గా ఉండి ఉన్నటువంటి దస్తగిరి అప్రూవర్ గా మారాడు. అతన్ని కూడా విచారణకు హాజరు కావాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ 5 కూడా ఈ రోజు కోర్టుకు రావడం జరిగింది. అయితే దాదాపు ఒక గంటన్నర పాటు కోర్టు వీళ్ళని విచారించడం జరిగింది. విచారించినటువంటి నేపథ్యంలో ఇంకా వాళ్ళని విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సిబిఐ తరఫు వాదనలు వినిపించడం జరిగింది. ప్రధానంగా చూస్తే ప్రతి నెల వాళ్ళని ఇక్కడ తీసుకురావాలంటే వాయిదాకి హైదరాబాద్ కు కడప సెంట్రల్ జైలు నుంచి తరలించాలంటే సెక్యూరిటీ పరంగా కొంత ఇబ్బందులు ఏర్పడేటటువంటి ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళని ఇక్కడే ఉంచాలని చెప్పేసి సిబిఐ అభ్యర్థించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళ 5 అంటే ఈ 3 నిందితులు ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈ 3 కూడా చెంచల్గూడ జైలుకు తరలించారు. అందుకు సంబంధించి సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని కడప సెంట్రల్ జైలు కూడా వాళ్ళు చేరవేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ 3 కూడా కడప సెంట్రల్ జైలు ఉన్నారు. ప్రధానంగా చూస్తే ఈ కేసులో మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం, ఎర్రగంగిరెడ్డికి సంబంధించి కూడా ఈ రోజు ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదే కాకుండా హైకోర్టులో కూడా ఎర్రగంగిరెడ్డికి సంబంధించినటువంటి పిటిషన్ పైన ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎర్రగంగిరెడ్డి A1 ముద్దాయిగా ఉన్నాడు, ప్రధాన సూత్రధారి అని చెప్పేసి సిబిఐ ఇప్పటికే చెప్పడం జరిగింది. అతను బయట ఉండడం వల్ల ఈ కేసుకు సంబంధించి సాక్షులను బెదిరించేటటువంటి ప్రభావం ఉంటుంది. తర్వాత సాక్షులపైన ఇతని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పేసి అతనికి సంబంధించినటువంటి అంశంలో కూడా అతను బెయిల్ రద్దు చేయాలని కూడా కోరడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ సంపత్.